హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ ఇన్వెస్టర్ సామవేదం రత్నాకర్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అట్లాగే ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా మొదలైంది? అంటే మా నాన్నగారు చార్టెడ్ అకౌంటెంట్ అండి. సో న్యాచురల్గా నేను చార్టెడ్ అకౌంటెన్సీ చేశాను. సిఏ చేసినప్పుడు నాకు ఈ ప్రాక్టీస్ పెద్దగా నచ్చలేదు. ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా ఉంది, మనం కార్పొరేట్లోకి వెళ్దామని. లక్కీగా అప్పుడు వే బ్యాక్ ఇన్ 2002-2003 లార్జ్ రీటైల్ ఫార్మాట్స్ వస్తున్నాయి. యూఎస్లో మనకి వాల్మార్ట్ లాగా ఇండియాలో మన విఎస్టీ గోడౌన్ దగ్గర జైంట్ హైపర్ మార్కెట్ అని వచ్చింది. సో అందులో జాయిన్ అయ్యాను యాజ్ ఫైనాన్స్, అండ్ ఇట్ వాజ్ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ టైంలో మనం పచారీ చౌక్ వచ్చి చూసాం కానీ ఇంత లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ చూడలేదు యాక్చువల్గా. అండ్ మీకు తెలుసు ఆ టైంలో బాగా రష్, అది జనాలు రావటం. అండ్ అయితే ఒక మాట ఉండేది, అరే నువ్వు పచారీ కొట్లో పెద్ద గుమాస్తావా అని. బట్ ఐ సెట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ లెర్నింగ్. అక్కడి నుంచి నేను ఐసిఐసిఐ బ్యాంక్ మూవ్ అయ్యాను సార్. ఐసిఐసిఐ బ్యాంక్లో ఎస్ఎంఈ డివిజన్కి రిలేషన్షిప్ మేనేజర్ మూవ్ అయ్యి వీ యూస్ టు గివ్ లోన్స్. విదిన్ 2 years ఐ బికమ్ ద రీజనల్ హెడ్. హైదరాబాద్లో 250 odd కంపెనీస్కి ఫండింగ్ చేశాను. అందులో మనకి నేను ఉన్నప్పుడు ఫండ్ చేసిన వాటిలో ఫస్ట్ ఫండింగ్ ఎంఎస్ఎన్ ఫార్మ్. ఐ ఫీల్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ టుడే. అలానే రామ్కి, కోస్టల్ ప్రాజెక్ట్స్ అని ఇలా చాలా ఉన్నాయి. మనకి టీఎంసీకి ఫండ్ చేసిన వాళ్ళు లేటర్ గోట్ ఎక్కువ. సో అలా 250 odd కంపెనీస్ ఫండ్ చేసాను. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ మీ. అయితే టూ మచ్ ఆఫ్ బ్యాంకింగ్ అయిపోయింది, చాలే లెట్ us గెట్ ఇంటూ కార్పొరేట్ అని ఐ వర్క్ ఫర్ ఏ కంపెనీ కాల్డ్ ప్రొలిఫిక్స్. ప్రొలిఫిక్స్లో ఉన్నప్పుడు ఏమైందంటే సిఎఫ్ఓ అవ్వాలి అంటే అన్ని అర్హతలు ఉన్నాయి కానీ కంపెనీ సెక్రటరీ కావాలన్నారు. సో కంపెనీ సెక్రటరీ కోర్స్ చదివాను. బిజినెస్ నాలెడ్జ్ కోసం ఐఎమ్ బెంగళూరు నుంచి ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో ఫర్ దమ్ వీ రేజ్డ్ ఏ ప్రైవేట్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ దట్ అండ్ డిడ్ 7 exhibitions డ్యూరింగ్ మై టెన్యూర్ అండ్ ఐ కేమ్ అవుట్. వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఐ గాట్ ఇన్ టు హైదరాబాద్ ఏంజల్స్, విచ్ ఈస్ అగైన్ అట్ దట్ టైమ్ హైదరాబాద్ ఈస్ బూమింగ్ ఫర్ స్టార్ట్అప్, టీ హబ్ కల్చర్ ఇవన్నీ రావటం. సో 2018లో నేను జాయిన్ అయ్యానండి. లాస్ట్ 9 years ఐ వాజ్ విత్ హైదరాబాద్ ఏంజల్స్. ఇనిషియల్గా పోర్ట్ఫోలియో మేనేజర్గా జాయిన్ అయ్యాను, తర్వాత ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ అండ్ సిఇఓ. కరెంట్గా వీ హ్యావ్ సెటప్ ఏ ఫండ్ అండ్ వీ కాల్ ఇట్ అస్ హైదరాబాద్ ఏంజల్స్ ఫండ్ అండ్ ఐఎమ్ ద మేనేజింగ్ పార్ట్నర్. ఓవరాల్ జర్నీ రైట్ అండి, చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. అయితే ఒక 20 years బ్యాక్ చూసుకుంటే అప్పటి యూత్ స్క్రిప్ట్ పేపర్స్ పట్టుకొని ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగే పరిస్థితుంది. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్తో అదే యూత్ కంపెనీ స్టార్ట్ చేయాలని, స్టార్టప్స్ చేయాలని వస్తున్నారు. సో మన హైదరాబాద్ ఎకో సిస్టమ్ దానికి తగినంతగా ఉందా, ఇంకేమన్నా గ్యాప్స్ ఉన్నాయంటారా? గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్ పక్కన పెడతానండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఆఫ్ సెట్టింగ్ అప్ టీహబ్ ఈస్ అమేజింగ్ థింగ్ అండి. రెండోది టీహబ్ని బాగా ప్రమోట్ చేశారు. నేను చాలామంది ఇన్వెస్టర్స్ని కానీ స్టార్టప్స్ని కానీ కలిసినప్పుడు 2018, 19, 20, 21 కోవిడ్ టైంలో కూడా ఇండియాకి వస్తే ఎక్కడికి రావాలి స్టార్టప్ ఎకోసిస్టమ్? అందరూ బెంగళూరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు తెలియదు. అక్కడంతా కాఫీ షాప్స్, బట్ దే ఆల్ నో వన్ ప్లేస్ కాల్డ్ టీహబ్. అండ్ మీరు చూస్తే whoever has landed from any other country, the first destination is టీహబ్. తర్వాత ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబేకి వెళ్ళారు కానీ ఇన్ దట్ వే మన ఎకో సిస్టమ్ వాజ్ వెల్ బిల్డ్ సార్. మనకి ల్యాక్ ఏమైంది హైదరాబాద్లో అని మీరు అడిగితే, మన దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్, హైదరాబాద్లో ఉన్న తెలుగు ఇన్వెస్టర్స్ అందరూ కూడా సెల్ఫ్ రిస్క్ టేకర్స్ అంటారు. అంటే నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటే ఐ కెన్ ఎర్న్ బెటర్ దెన్ నేను ఇంకోటి మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు చేస్తాడు లేదా నాకు కంట్రోల్ లేదు అనేది. ఆ ఫిలాసాఫికల్ చేంజ్ రాకపోవటం వల్ల కొద్దిగా స్లోనెస్ ఉండేది. రెండోది నేను అబ్జర్వ్ చేసిన కల్చర్ అంటే, మీకు బెంగళూరులో ఏంటంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ 90sలో పెట్టినప్పుడు దే డిస్ట్రిబ్యూటెడ్ ఈసాప్స్. దే ఎంకరేజ్ ఎంప్లాయీస్ టు డూ ఇన్నోవేషన్, దే ఎంకరేజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ టైంలోనే చేశారట, నాకు తెలియదు. నేను హైదరాబాద్లో మన స్టాండర్డ్గా 6 day వీక్ ఆఫీస్ రావటం, ఈసాప్ కల్చర్ కూడా తెలియదు మన ఎవరు.